అంటే ప్రతి ఒక్క దానికి మీరు ఫ్రాంచైజ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి ఏమైనా ఫ్రాంచైజ్ అది ఉందండి? ఎంఎస్ అండ్ ఎస్ఎస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే ఎంఎస్ అంటే మైల్డ్ స్టీల్, హ్మ్. మీ కంటైనర్స్ సంబంధించి మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాము. అవును. అవును. అది ఎస్ఎస్ స్టెయిన్లెస్ స్టీల్. హ్మ్. స్టెయిన్లెస్ స్టీల్ సంబంధించిన ఇవి చెప్తున్న ఇవన్నీ ఎక్విప్మెంట్స్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. అవును. అవును. ఎంఎస్ ఎస్ఎస్ రెండు కలిపి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని మనం ఫ్రాంచైజ్ ఇస్తున్నాం. అంటే ఈ స్టెయిన్లెస్ స్టీల్ ఎక్విప్మెంట్స్ కూడా కంటైనర్ తో పాటు ఒకటే కంపెనీ కింద మనం మ్యానుఫ్యాక్చరింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. దీనికి అంటే మీకు చెప్తున్నాం కదా 25 lakhs ఛార్జ్ లో టూల్స్ తో పాటు స్టెయిన్లెస్ స్టీల్ ఎక్విప్మెంట్స్ కూడా 5 lakhs వర్తబుల్ అక్కడ మనం ఇస్తాం వాళ్ళకి. ఓకే. ఆల్రెడీ దాంట్లోనే మనం ఇస్తున్నాం అవును అన్నమాట. అవును ఓకే. అంటే అక్కడే మనం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంటుంది. ఈ స్టెయిన్లెస్ స్టీల్ కిచెన్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్, స్టెయిన్లెస్ స్టీల్ మన కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇవి కాకుండా మనము A to Z స్టీల్ సొల్యూషన్స్ అంటున్నాము. ఓకే. ఇలాంటి షెడ్స్ కూడా మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. ఓకే. మొత్తం అవుట్డోర్ లో షెడ్స్. ఆర్డర్స్ వస్తే కూడా ఇలాంటి షెడ్స్ కూడా మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. హ్మ్. ఏదైనా బార్కెట్ వర్క్లు కావాలన్నా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. హ్మ్. ఏదైనా గేట్లు కావాలన్నా కూడా చేస్తాం. హ్మ్. గ్రిల్స్ కావాలన్నా కూడా చేస్తాం. ఓకే. అంటే ఇలాంటి స్టీల్ రిలేటెడ్ వర్క్స్ ఉన్నా కూడా మనము ఆ జిల్లాలోని అవసరాలకు తగ్గట్టుగా వాళ్ళకు అంటే కస్టమర్స్ వాళ్ళ అందరికి కూడా మనం కస్టమైజ్ కి మ్యానుఫ్యాక్చరింగ్ తగ్గట్టు. చేస్తాము. ఓకే. A to Z స్టీల్ సొల్యూషన్స్ హ్మ్. చేస్తాము. ఓకే. ఇలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ను హ్మ్. మీకు బ్రాంచ్ పెట్టుకోవాలనుకుంటే, మీ జిల్లాలో మీరు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఓపెన్ చేయాలనుకుంటే హ్మ్. మాకు కింద కింద కనిపిస్తున్న కనిపిస్తున్న నంబర్స్. ఓకే. కాల్ చేయండి, వివరాలు తెలుసుకోండి, కంపెనీ విజిట్ చేయండి. ఇట్లాంటి ఆపర్చునిటీ మళ్ళీ మళ్ళీ దొరకదు, దొరికినప్పుడు అండ్ ఉపయోగించుకోండి. జిల్లాలకి ఒకటే ఇస్తున్నారు కాబట్టి ఆ. ఒక ముందుగానే మీరు ఒకవేళ మేము ఇస్తున్న కాంటాక్ట్ నెంబర్ కి అంటే మీకేమైనా అవసరం ఉంది, మీరు కూడా ఈ బిజినెస్ చేయాలి అనుకుంటే కింద కాంటాక్ట్ నెంబర్ స్క్రోల్ అవుతుంది కదా, దానికి ఒకరు కాంటాక్ట్ చేస్తే వాళ్ళ పూర్తి డీటెయిల్స్ అనేది ఎక్కువ లేవు, అందిస్తారు. మొత్తం టోటల్ ఓకే. పాత ఏపీ విభజన కాకముందు ఉన్న ఆంధ్రప్రదేశ్ లో 23 జిల్లాలకే ఇస్తున్నాము. హ్మ్. 23 జిల్లాలో 5 యూనిట్లు బుక్ అయినాయి. ఇంకా Already 18 అయిపోయినాయి. యూనిట్లు మాత్రమే ఉన్నాయి. హ్మ్. త్వరపడితే మీకు మంచిది. త్వరపడితే మీకు ఆపర్చునిటీ తగ్గుతుంది అన్నమాట. ఆ. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ భాస్కర్ మేడం. గారు. నమస్తే.